మంచిర్యాల రెవల్యూషన్ స్కూల్లో విద్యార్థినులు బతుకమ్మ పండుగను మంగళవారం జరుపుకున్నారు. బుధవారం నుంచి దసరా సెలవులు రావడంతో మంగళవారం బతుకమ్మ ఆడారు. విద్యార్థినులు, అధ్యాపకులు స్కూల్ ప్రాంగణంలో తీరొక్క పూలతో అమర్చిన బతుకమ్మల మధ్య పాటలు పాడుతూ ఆనందంగా పండుగ జరుపుకున్నారు. ప్రతి ఏటా బతుకమ్మ పండుగ ముందు స్కూలులో బతుకమ్మ ఆడుతారని విద్యార్థినులు తెలిపారు. సహచర విద్యార్థినులతో బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. పత్తి పువ్వులు నీ పెదవుల నవ్వులుగా, గునుగు పువ్వులు నీ గుండె సవ్వడిగా, కంది పువ్వులనే కంటి పాపలుగా, సీతా జడ పూలే నీలో సిగ్గులుగా, అక్క పూలు చేరి నీ చీరలాగా మారి, ఆడబిడ్డలాగా నిన్ను తీర్చిదిద్దుతుంటే దారుల్లా ఊరేగరావే. అందరికీ నమస్కారం. రెవల్యూషన్ హై స్కూల్ పాఠశాలలో ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క పండుగని చాలా ఘనంగా జరుపుకుంటారండి. అందుకు మా కరెస్పాండెంట్ సార్ గారు విష్ణువర్ధన్ రావు గారు, మా ప్రిన్సిపల్ సార్ గారు అండ్ మా తోటి టీచర్స్ అందరూ కూడా మాకు చాలా సపోర్టివ్గా ఉంది. ప్రతి ఒక్క స్టూడెంట్కి మన సాంప్రదాయాలని, మన పద్ధతులని అన్నీ ఒక పద్ధతిగా నేర్పించేటట్టుగా ఈ పండుగలని మన పాఠశాలలో జరుపుకుంటున్నాము. బతుకమ్మ పండుగ అనేది ఆడపడుచులకు ప్రత్యేకమైన పండుగ మరియు విశిష్టమైన పండుగ. ప్రతి ఆడపడుచులు అత్తవారింటి నుంచి పుట్టింటికి వచ్చి జరుపుకునేటటువంటి ఘనమైన పండుగ ఇది. ఈ పండుగకు పురాణమైన ఒక చిన్న కథ ఉన్నది. పూర్వకాలంలో ధర్మాంగదుడు సత్యవతి అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు 9 కుమారులు ఉండేవారు. ఆ కుమారులు చాలా ధైర్య సాహసాలు కలవారిగా ఉండేవారు. ఆ ధైర్య సాహసాలు కలవారిగా ఉండడంతో శత్రురాజులు వీరిపై దండెత్తి ఆ 9 కుమారులను చంపేశారు. ఆ ధర్మాంగదుడు అతని భార్య చాలా బాధతో తన రాజ్యంలోని ఉన్న సంపదలన్నిటినీ రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ పనిచేసి వారు అరణ్యాలకు వెళ్ళి ఘోరమైన తపస్సును ఆచరిస్తారు. ఆ ఘోరమైన తపస్సుకు మెచ్చి లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది. లక్ష్మీదేవి ప్రత్యక్షమైన తర్వాత ఆ 2 దంపతులు మాకు లక్ష్మీదేవిని పుత్రికగా మాకు జన్మించి మమ్మల్ని అనుగ్రహించి తల్లి అని ప్రార్థిస్తారు. తదాస్తు అని ఆ లక్ష్మీదేవి అక్కడి నుండి అంతర్ధానమైపోతుంది. లక్ష్మీదేవి పుత్రికగా సంవత్సర కాలంలోనే ఆ అరణ్యంలోనే వారికి జన్మిస్తుంది. జన్మించిన తర్వాత అరణ్యంలో ప్రతి పూల మొక్క, ప్రతి చెట్టు నిండుగా పచ్చదనంతో చాలా రకాల పువ్వులతో వనమంతా చాలా కలకలలాడిపోతూ ఉంటుంది. అప్పుడు అక్కడికి వచ్చినటువంటి ఋషులు, మునులు ఆ పుట్టినటువంటి అమ్మాయి లక్ష్మీదేవి యొక్క అంశే అని భావించి ఆ అమ్మాయికి బతుకమ్మ అని నామకరణం చేస్తారు. ఆ మునులు, ఋషులు అక్కడ ఆ వనంలో పెరిగినటువంటి పువ్వులనన్నిటినీ ఒక మేరువులాగా, ఒక గోపురంలాగా పేర్చి అమ్మవారికి నవరాత్రులు చేస్తారు. అప్పటి నుండి మనం ఈ బతుకమ్మ పండుగడం జరుపుకోవడం అనేది ఆనవాయితీగా, సంప్రదాయంగా వస్తుంది. కాబట్టి మహిళలందరూ ఆ బతుకమ్మ పండుగను సంతోషాలతో జరుపుకొని సకల సౌభాగ్యాలు, సంపదలు పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ముందుగా అందరికీ ముందస్తు దసరా పండుగ శుభాకాంక్షలు. మా రెవల్యూషన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో ఈ దసరా పండుగనే కాకుండా ప్రతి ఒక్క పండుగను కూడా మా కరెస్పాండెంట్ గారు, మా ప్రిన్సిపల్ గారు చాలా గొప్పగా చేస్తారు. దేనికోసం అంటే మా పిల్లలకి ప్రతి ఒక్క పండుగ విశిష్టత తెలియచేయడానికి.
దానితో పాటు ఈ బతుకమ్మ పండుగని చేసుకోవడానికి చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ ఇది ప్రత్యేకంగా తెలుగువారి పండుగ. తెలుగుదనంతో పూర్తిగా నిండి ఉంటుంది. 9 రోజుల పాటు చేసుకునే ప్రతి ఒక్క రోజుకి ఒక్కొక్క తెలుగు పేరు మాత్రమే ఉంటుంది. ఇందులో ఎక్కడా సంస్కృతం అనేది కనిపించదు. అందుకని దీన్ని పూర్తిగా తెలుగువారి పండుగ అని అంటాము. దాంతోపాటు ఈ 9 రోజులు నవరాత్రులు జరుగుతాయి. అమ్మవారికి నవరాత్రులు జరుగుతాయి. అమ్మవారి నవరాత్రులతో పాటు మనం బతుకమ్మను కూడా పూజిస్తాం. అంటే బతుకమ్మను గౌరీమాత ఒక దైవంగా పూజిస్తాం. ఈ నవరాత్రులతో పాటు బతుకమ్మను కూడా గౌరీదేవిగా పూజిస్తాం. దాంతోపాటు మరొక సైంటిఫిక్ రీజన్ కూడా ఉందండి. బతుకమ్మ కోసం వాడే ప్రతి పూలు అండ్ ఆకుల్లో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. ఈ 9 రోజుల పాటు మహిళలు ఈ పువ్వుల్ని తాకడం వలన వారికి చాలా యూజెస్ ఉంటాయి. దాంతోపాటు వీటిని నీటిలో నిమజ్జనం చేస్తాం. నీటిలో నిమజ్జనం చేయడం వల్ల ఆ వాటర్ కూడా ప్యూరిఫై అవుతుంది. ప్యూరిఫై అవ్వడం వల్ల అందులో ఉండే జలచరాలకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దీనివల్ల బతుకమ్మ పండుగ ఏంటంటే మనుషుల మధ్య ఆత్మీయత కోసం మాత్రమే కాకుండా వ్యక్తికి, ప్రకృతికి, నీటికి మధ్య అనుబంధంగా కూడా జరుపుకుంటున్నాం.